హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8కు చేరుకున్న 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండబోతున్నాయి. ఇక గ్రూప్ 2లో మనం చూసుకుంటే USA, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా టీమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం అక్కడ గ్రూప్ 2 మనకి టఫ్గా అనిపిస్తుంది. USA కానీ, ఇంగ్లాండ్ కానీ, వెస్టిండీస్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ 3 టీంలు అక్కడ స్ట్రాంగ్గా ఆడుతున్నాయి. USA కూడా మరి తగ్గేదిలే అన్నట్టు ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే సూపర్ 8కు చేరుకున్న టీమ్స్ వచ్చేసి అక్కడ భారత్తో పాటు USA, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా టీమ్స్ సూపర్ 8కు చేరుకున్నాయి. మరో 2 టీమ్స్ అయితే పోటీ పడుతున్నాయి మరొక స్థానానికి అయితే, అక్కడ బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్. ఇక సూపర్ 8 మ్యాచ్లు పూర్తయ్యాక 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన మొత్తం 4 టీమ్స్ సెమీస్కు చేరుకుంటాయి. అనంతరం జూన్ 27 నాడు సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ జూన్ 29న జరగనుంది. ఇక సూపర్ 8లో మరి అక్కడ భారత్ ఉన్న గ్రూప్లో చూసుకుంటే మనం 2 టాప్ టీమ్స్ ఉన్నాయి అక్కడ, అండ్ 2 బలహీన టీమ్స్ ఉన్నాయి. అయితే ఈ 2 బలహీన టీమ్స్ కూడా మరి పెద్ద టీమ్స్ను వణికించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా డేంజరస్గా కనబడుతుంది మనకైతే. వీళ్ళు గ్రూపుల్లో మరి అక్కడ చూస్తే మనకి పటిష్టమైన న్యూజిలాండ్ అయితే ఓడించులు, కాబట్టి చాలా పటిష్టంగా కనబడుతుంది. కాబట్టి మన టీమిండియా మరి వీరితో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక మన టీమిండియా సూపర్ 8 మొదటి మ్యాచ్ వచ్చేసి మరి ఆఫ్ఘనిస్తాన్తోనే ఆడబోతుంది జూన్ 20న. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి బార్బడస్లో జరగనుంది. ఇక్కడ వికెట్ యూజర్లో చూసుకుంటే మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి హెల్ప్ ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా లో అయితే అవుతుంది. గ్రూప్ స్టేజ్లో మరి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది ఇక్కడ మ్యాచ్ అనేది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి 201 కొట్టింది ఆస్ట్రేలియా, సెకండ్ ఇన్నింగ్స్లో మరి ఇంగ్లాండ్ 165 మాత్రమే అక్కడ కొట్టింది. కొంచెం పోను మాత్రం వికెట్ అనేది స్లోగా ఉంటుంది, కాబట్టి మరి స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే ఉంటుంది. హై స్కోరింగ్ వికెట్ బట్ స్పిన్నర్లకు అయితే హెల్ప్ అయితే ఉంటుంది. కాబట్టి మరి పిచ్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ అయితే కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే ఉంది మన టీమిండియాలో అయితే. మరి అక్కడ ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో. ఇక ఎందుకంటే మరి వెస్టిండీస్ వికెట్స్ అనేది కొంచెం లో అండ్ స్పిన్నర్లకు అయితే హెల్ప్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మరి కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసే బౌలర్ కాబట్టి రెగ్యులర్గా వికెట్లు తీస్తాడు, అండ్ ఏ పిచ్చునైనా వికెట్లు తీస్తాడు, కాబట్టి ఖచ్చితంగా మరి కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది అక్కడ. ఇక మరి ఓల్డ్ ప్లేస్లో వస్తారంటే అక్కడ మరి మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లోనే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ అయితే రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సిరాజ్ కూడా బాగా వేసింది, బట్ అతనికైతే వికెట్స్ కాలంలో వికెట్స్ అయితే లేవు, కాబట్టి మరి అక్కడ సిరాజ్ ప్లేస్లో తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా అయితే పేస్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవుతారు, ఎలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే కూడా అక్కడ మనకి పేస్ డిపార్ట్మెంట్లో కనబడుతున్నారు. కాబట్టి మరి ఇక్కడ కుల్దీప్ యాదవ్ని మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లో తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఓవర్ ప్లేస్లో వస్తే బెటర్ ఉంటుంది, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఫైనల్గా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఈ మ్యాచ్కి అక్కడ స్ట్రాంగెస్ట్ కాంబినేషన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయింది ఫస్ట్ బాల్కే, కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ దాంట్లో ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్లో. ఇక మరోవైపు రోహిత్ శర్మ కూడా సేమ్, అక్కడ ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిండు, తర్వాత 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇతని దగ్గర నుంచి కూడా మనం బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 3లో చూసుకుంటే రిషబ్ పంత్ ఒక్కడే మరి కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిండు టీమిండియాకి అయితే. 3 మ్యాచ్లు అయితే 3 కూడా మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండు టీమిండియాకి. అదే ఫామ్ను ఇక్కడ సూపర్ 8లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక స్పిన్నర్లకు మంచి ఆడతారు కాబట్టి మనోడు మరి ఇక్కడ స్పిన్నర్లు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళ వినైతే పై చేయి సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా మరి మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి గ్రిట్టి అక్కడ 50 అయితే కొట్టింది. మరి అక్కడ ఫస్ట్ 2 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినాయి అని, తర్వాత 3rd మ్యాచ్లో మరి అక్కడ దగ్గరుండి చివరకుండి మ్యాచ్ అయితే గెలిపించిండు USAకి ఎగనెస్ట్గా. అలాంటి నాకు ఇక్కడ కూడా వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇతను కూడా స్పిన్నర్లకి అయితే మంచిగా రాణిస్తాడు అక్కడ మరి. ఇక నెంబర్ 5లో చూసుకుంటే శివన్ దుబే మనం చూసినాక గ్రూప్ స్టేజ్లో ఏ విధంగా రాణించిండో. ఫస్ట్ 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు, బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించిండు ఎలాంగ్ విత్ సూర్యకుమార్ యాదవ్తోని. 31 కొట్టిండు 35 బాల్లో, ఒక 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు, 88 స్ట్రైక్ రేట్తోని. అక్కడ 88 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150తో సమానం అని చెప్పుకోవచ్చు. మరి బౌలింగ్లో కూడా మరి పెద్ద అయితే అవకాశం రాలేదు, బట్ ఇక్కడ యూజ్ చేసే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా మరి ముఖ్యంగా బాల్తో మాత్రం చాలా ఇంప్రెస్ అయితే చేసింది చెప్పుకోవచ్చు. మ్యాచ్ బై మ్యాచ్ అక్కడ వికెట్లు అయితే తీస్తూనే వస్తున్నాడు అక్కడ. మరి
లాస్ట్ మ్యాచ్ యూఎస్ఏ అగెనిస్ట్ కూడా మంచిగా రానిచ్చిండు. 4 ఓవర్లు వేసిండు, జస్ట్ 14 రన్స్ మాత్రం ఇచ్చిండు. 2 వికెట్ తీసుకున్నాడు, ఒక మీడియం ఓవర్ కూడా వేసిండు, దాంట్లో 3.5 ఎకనమీతో చాలా బౌలింగ్లో మాత్రం ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక బ్యాటింగ్లో కూడా రన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా అక్కడ బ్యాటింగ్లో అవకాశం రాలేదు, బౌలింగ్లో కూడా అవకాశం రాలేదు పెద్దగా. ఖచ్చితంగా ఇక్కడ మరి బార్బడస్ వికెట్ అండ్ వెస్టిండీస్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా 4 ఓవర్లు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. వికెట్ కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 8లో మనం చూసుకుంటే అక్షర్ పటేల్కు మరి ప్రతి మ్యాచ్లో కూడా 2 ఓవర్లు దొరికినాయి, అందులో ఒక్కొక్క వికెట్ తీసుకుని వచ్చిండు. ఇక బ్యాటింగ్లో కూడా మరి పాకిస్తాన్కి అగెనిస్ట్ క్రూషల్ 20 రన్స్ అయితే స్కోర్ చేసిండు. మంచి ఫామ్లో అని చెప్పుకోవచ్చు. మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచెస్ అయితే గెలిచే అవకాశం ఉంది టీమిండియా. ఇక నెంబర్ 8లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి వెస్టిండీస్ వికెట్ అనేది కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మనం చూస్తున్నాం అక్కడ మరి ఆస్ట్రేలియాగా అక్కడ ఆడన్ చంప ఏ విధంగా వికెట్ తీస్తున్నాడో, ఇంగ్లాండ్కి అక్కడ మరి ఆదిల్ రషీద్ ఏ విధంగా వికెట్ తీస్తున్నాడో, ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ చూసుకుంటే మనం స్పిన్నర్లు అక్కడ మహమ్మద్ నబీ కానీ, రషీద్ ఖాన్ కానీ, నూరు అహ్మద్ కానీ వీళ్ళు ఏ విధంగా వికెట్లు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఖచ్చితంగా అక్కడ కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ 10లో చూస్తే అక్కడ జస్ప్రీత్ బుమ్రా మరి యూఎస్ఏ అగెనిస్ట్ వికెట్లు అయితే రాలేవు. బట్ అంతకుముందు 2 మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా వికెట్స్ తీసిండో, 2 మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే కొట్టిండు. మరి అలాంటి స్పెల్స్ ఇక్కడ కూడా వేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బుమ్రా గురించి మనందరికీ తెలిసిందే, 1 ఓవర్లో మరి మూమెంటం మొత్తం మన వైపు తీసుకెళ్తాడు. 1 ఓవర్లో 2-3 వికెట్లు తీసే సత్తా కూడా ఇతనికైతే ఉంది. ఇక నెంబర్ 11లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మనం చూసినాక రీసెంట్గా ఎంత రెడీ హార్ట్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 4 వికెట్లు తీసుకున్నాడు, జస్ట్ 9 రన్స్ మాత్రం ఇచ్చి. టీమిండియాకి అయితే మరి T20లో బెస్ట్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో శివన్ దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా, 8లో అక్షర్ పటేల్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో హర్షదీప్ సింగ్. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ అయితే వస్తున్నాడు. అదొకటే చేంజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మరి అక్కడ కుల్దీప్ యాదవ్ను అయితే తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుని మరి చాలా బెటర్ అయితే కనబడుతుంది మరి కాంబినేషన్ అయితే, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. ఇక బ్యాటింగ్లో మనం చూసుకుంటే నెంబర్ 8 రకం మనకి బ్యాటింగ్ అయితే ఉంది. అక్కడ అక్షర్ పటేల్ నెంబర్ 8లో వస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. మనం చూసినాక లాస్ట్ పాకిస్తాన్కి అగెనిస్ట్ హర్షదీప్ సింగ్ కూడా మరి బ్యాట్ అయితే పడుతున్నాడు మంచిగానే. బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అతను కూడా మరి 4 కొట్టే ఎబిలిటీ అయితే అతను కూడా ఉంది. అక్కడ మనం చూసుకుంటే మరి చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే మనకు కనబడుతుంది టీమిండియా దగ్గర నుండి. ఇక బౌలింగ్లో కూడా 2 many ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. దాదాపు అక్కడ మనం చూసుకుంటే 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ హర్షదీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ శివన్ దుబే. కాబట్టి అక్కడ మనకి 4 పేసర్లు కనబడుతున్నారు, 3 మంచి క్వాలిటీ స్పిన్నర్లు అయితే కనబడుతున్నారు. ఇక బౌలింగ్లో కూడా మనకి చాలా అక్కడ మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా బెటర్ అయితే కనబడుతుంది. అక్కడ మనం చూడాల్సింది మరి విరాట్ కోహ్లీ ఫామ్ అనేది. ఎందుకంటే మరి విరాట్ కోహ్లీకి అయితే రన్స్ అయితే లేవు ఈ వరల్డ్ కప్లో. 3 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి చూడాలి మరి ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి సూపర్ 8లో మరి ఆ మ్యాచ్లో మరి ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా సేమ్ ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిండు, బట్ తర్వాత 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇతని దగ్గర నుంచి కూడా మరి ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక సేమ్ కైండ్ ఆఫ్ అక్కడ మరి రవీంద్ర జడేజా కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మరి ఇతను కూడా ఇంతవరకు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది వరల్డ్ కప్లో. ఈ వికెట్స్ అనేది కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి రవీంద్ర జడేజా దగ్గర నుంచి వికెట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళ 3 దగ్గర నుంచి అయితే మనం పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.